హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. అంతన్నాడు ఇంతన్నాడు, ఇండియాలో నేనే తోపన్నాడు, బాహుబలి, దంగల్, ఆర్ఆర్ రికార్డులన్నీ అవుట్ అన్నాడు. ఏమైంది? ఇజ్జత్ మొత్తం పోయింది. లోకల్ మీడియా నుంచి నేషనల్ మీడియా దాకా పుష్ప కలెక్షన్లన్నీ ఫేకేనా, కలెక్షన్ల స్కామ్ అంటూ సోషల్ మీడియా నిండిపోయింది. వైల్డ్ ఫైర్ కాదు, నేషనల్ వైడ్గా పరువు పోయింది. అయితే అల్లు అర్జున్ అతి వల్లే ఇవాళ టాలీవుడ్ ప్రొడ్యూసర్ తలలు పట్టుకున్నారంట. నిజమే, అల్లు అర్జున్ చేసిన అతి అంతా ఇంత కాదు. నేను అందరికన్నా తోపును ఊపును అని చెప్పుకునే క్రమంలో ఇవాళ అల్లు అర్జున్ టాలీవుడ్ పరువును మొత్తం గంగపాలు చేశారు. ఏముంది, పోస్టర్లే కదా, 2 రోజులకు ఒకటి, 200, 400, 600, 800, 1000, 1500, 2000, 2500. నారాయణ శ్రీ చైతన్య కాలేజీలు 1, 2, 3 అని వేసినట్టు వేసి పారేశాడు. కానీ దాని వెనకాల ఉన్న వాస్తవాలు మాత్రం ఐటీ వాళ్ళు వచ్చేదాకా అర్థం కాలేదు. ఐటీ వాళ్ళు రాగానే అమ్మ అల్లుబాబు ఇప్పటిదాకా నువ్వు వేసినవన్నీ ఫేకేనా అంటూ కామెంట్లు వస్తూ ఉంటే, ఇటు మైత్రి మూవీస్ మేకర్స్ అయితే తలల మీద గుడ్డలు వేసుకొని కూర్చున్నారంట. మాదేముందండి, మా ఐకాన్ స్టార్ వేయమన్నాడు, మేము వేసాము, ఇంట్లో మాది ఏమి తప్పు లేదు. ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేయడం కోసం, నెక్స్ట్ సినిమాలకు మార్కెట్ రావడం కోసం, ఐకాన్ స్టార్ ఇమేజ్ నేషనల్ వేలో ఫైర్ అవడం కోసం మా ఐకాన్ బాబు, సారీ అండి, మా అతి స్టార్ చేసిన ఈ అతి వల్ల మాకు ఇవాళ ఈ తలకాయ నొప్పులు అంటూ మైత్రి మూవీ మేకర్స్ ఐటీ అధికారుల 2 చేతులు పట్టుకొని మమ్మల్ని మన్నించండి అంటూ లబోదిబమని ఏడవడం ఒకటే తక్కువట. నేనే తోపు ఊపు కావాలని ఎందుకంతా అంటే పిచ్చి పరాకాష్ఠకెళ్ళిందా అర్థం కాదు. ముఖ్యంగా ఈ గత కొన్ని రోజుల నుంచి అల్లు అర్జున్ బిహేవియర్లో వచ్చిన మార్పులు చూస్తూ ఉంటే వామ్మో, ఒక్క పుష్ప హిట్కే ఇలా చేస్తే హృతిక్ రోషన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, చిరంజీవి వీళ్ళందరూ ఏమైపోవాలి? ఇదే డౌట్ ప్రతి ఒక్క సినిమా ప్రేక్షకుడికి వచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే, పుష్ప 2 పోస్టర్లు చూసే ఐటీ అధికారులు రైడింగ్కి వచ్చారనేది బయటపడ్డ వాస్తవం. ఎందుకంటే ఇప్పటి వరకు మన భారతదేశ సినిమా చరిత్రలో 2300 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసిన సినిమా ఇప్పటి వరకు లేదు. సరే, మరి ఈ సినిమా ఎక్కడ ఆడింది ఏంటి అని అంటే, మన తెలుగు రాష్ట్రాల్లో అయితే నిల్లు, తమిళనాడులో అట్టర్ ఫ్లాపు, కలెక్షన్స్ నిల్లు, కన్నడలో అయితే దిక్కే లేదు. మరి ఎక్కడ ఆడింది? మనోన్ని మలయాళం వాళ్ళు మల్లు అర్జున్ అని నెత్తి మీద పెట్టుకుంటారనుకుంటే, మాలీవుడ్లో కూడా మాల్లు నిండలేదు. మరి ఎక్కడ కలెక్షన్లు వచ్చినట్టు? సరే, బాలీవుడ్లో వచ్చాయంటే బాలీవుడ్లో కూడా అంతంత మాత్రమే. మరి ఎక్కడ వచ్చాయి అబ్బా అనుకుంటే బీహార్లోనంట. మరి బీహార్లో కూడా అంత కలెక్షన్లు వచ్చాయని చెప్పేసి ఆరా తీస్తే అక్కడ కూడా అబ్బే లేదు. మరి ఎక్కడ కలెక్షన్లు వచ్చాయి, ఎందుకు ఇంత పోస్టర్లు వేశారని వాళ్ళు గట్టిగా అడిగితే, ఏం లేదు సార్, మాకు వచ్చిన కలెక్షన్స్ ఇంత, మేము పెట్టిన పెట్టుబడి ఇంత. మరి ఎందుకు ఇలా పోస్టర్లు వేయాల్సి వచ్చిందంటే, మా హీరో ఇండియా వ్యాప్తంగా నేనే స్టార్ హీరో, ఈ దెబ్బతో అన్ని సినిమాల రికార్డులన్నీ బద్దలైపోవాలని చెప్పాడండి. ఆ పోస్టర్లే కదా అని చెప్పేసి మేము వేసేదామండి. వాస్తవానికి వచ్చింది మాకు 530 కోట్ల రూపాయలే. కానీ మేము 2300 కోట్లు వేయడానికి కారణం ఏంటంటే, టాలీవుడ్లో నేనే నెంబర్ 1 అవ్వాలి, ఇండియా వ్యాప్తంగా టాప్ 5లో నేనే ఉండాలనేది మా ఐకాన్ బాబు చెప్పడంతో మేము వేసామని చెప్పేసి వాళ్ళు ఉన్న విషయాన్ని బయటకు ఎత్తేసారంట. అయితే ఇప్పటిదాకా వచ్చిన గ్రాస్ ఎంత, షేర్ ఎంత, నెట్ ఎంత అనే దానిపైన ఆరా తీయగా వాళ్ళు లెక్కల బుక్కును ముంగడ పెట్టారు. ముందే మన సుకుమార్ సార్ లెక్కల మాస్టర్ కదా, ఆయనను కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి లాక్కొచ్చి కూర్చునబెట్టి, బాబు ఈ లెక్కలకు ఆన్సర్ చెప్పాయి అంటే ఆయన కూడా నాకేం తెలియదు సార్, ఏదో పోస్టర్ కదా వేసాము, కాస్త బజ్ వస్తుందనే ఆలోచనతో చేసిన పని అని చెప్పేసి ఆయన కూడా చేతులు ఎత్తేసారంట. టోటల్గా ఇవి ఫేక్ కలెక్షన్స్ అని ఐటీ అధికారులు బుక్కులు సంఖ్యలు పెట్టుకొని బయటకు వచ్చేసారు. ఇక వస్తు వాళ్ళ మీద కేసేసి పారేశారు. అయితే ఇదంతా అల్లు అర్జున్ చేసిన అతి, డౌటే అక్కర్లేదు. ఎందుకంటే మెగాస్టార్ను మించిపోవాలి, సూపర్ స్టార్ కన్నా తోపు అవ్వాలి, ప్రభాస్ కన్నా నెక్స్ట్ రేంజ్లో ఉండాలి, అసలు బాలీవుడ్లో మనం మించినోడు ఉండకూడదు, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ అందరూ ఐకాన్ కిందనే అనే ఉద్దేశంతో చేసిన ఒక అతి ఇవాళ టాలీవుడ్ ప్రొడ్యూసర్లకు తలకాయ నొప్పి తీసుకొచ్చింది. వాళ్ళ పరువు అంతా గంగా పాలైపోయింది.